రాబోయే వినాయక చవితి సందర్భంగా నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ ఇప్పటి నుంచే దృష్టి సారించింది. ప్రజల ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న విగ్రహాలను స్థానికంగా ఎక్కడికక్కడే నిమజ్జనాలు చేసేందుకు వీలుగా పోర్టబుల్ పాయింట్స్ సరఫరా కోసం సంబంధిత ఏజెన్సీల గురించి ఆసక్తి గల వారిని దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పాయింట్స్కి సంబంధించి అన్ని ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ అధికారులు నిమగ్నమయ్యారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్తో పాటు నగరంలో చెరువుల్లో నిమజ్జనం చేయకూడదని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎక్కడికక్కడే నిమజ్జనం చేసేందుకు చిన్న విగ్రహాల కోసం ఇండస్ట్రియల్ గ్రేడ్ పీవీసీతో తయారు చేసిన పోర్టబుల్ పాయింట్స్ను వినియోగించనున్నారు. పెద్ద విగ్రహాల నిమజ్జనాల కోసం తాత్కాలికంగా చెరువులు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో వినాయక ఉత్సవాలు ప్రారంభమయ్యాక పోర్టబుల్ పాయింట్స్పై దృష్టి పెట్టేవారు. ఈసారి మాత్రం ముందస్తుగానే అందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతానికి సికింద్రాబాద్ జోన్కు సంబంధించి 20 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 1.32 మీటర్ల లోతులో ఉండే పోర్టబుల్ పాయింట్స్ ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిని కేవలం 3 మీటర్ల కంటే తక్కువ ఎత్తు కంటే చిన్న విగ్రహాల నిమజ్జనం కోసమేనని, ఇళ్లలోని విగ్రహాలను ప్రజలు స్థానికంగా నిమజ్జనాలు చేసేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జోన్ పరిధిలో 50 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిని సరఫరా చేసేందుకు ముందుకొచ్చే ఏజెన్సీలే జీహెచ్ఎంసీ అధికారులు సూచించిన ప్రాంతాల్లో వాటిని అమర్చాలి. ఏర్పాటు చేశాక ఏవైనా అవాంతరాలు ఏర్పడితే బాగు చేసేందుకు వీలుగా 5-6 కార్మికులతో పాటు ప్రాజెక్ట్ హెడ్, ఎగ్జిక్యూటివ్లు ఉంటారు. నిమజ్జనాలు ముగిసేదాకా వాటిని ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంచాలి. మిగతా జోన్లకు కూడా త్వరలోనే టెండర్లు పిలువనున్నట్లు తెలుస్తుంది. గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్ నోటిఫికేషన్ కూడా ప్రకటించింది. అయితే సికింద్రాబాద్ జోన్లో మొదటి విడతగా 50 బేబీ పాయింట్స్ని ఏర్పాటు చేయనున్నారు. అవసరాన్ని బట్టి మిగతా జోన్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే ఆగస్టు 3వ వారంలోగా ఈ బేబీ పాయింట్స్ అన్ని కూడా అందుబాటులోకి వచ్చే విధంగా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.